श्रीगुरुभ्यो नमः। हरिः ओं। श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरिः ओं। वागर्थापिव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। పరమేశ్వరస్వరూపమైన శ్రీ శివమహాపురాణ పఠనమునకు నమస్కారం. ఇక ఈ వీడియోలో దాక్షయజ్ఞ ధ్వంసము అనే ఘట్టం గురించి తెలుసుకుందాం. మొన్నటి ఘట్టంలో తెలుసుకున్నాం కదా, ఇద్దరు తమ గణాలతో యుద్ధ సన్నద్ధులయ్యారు. ఈ వీడియోలో అప్పుడు మహాబలుడైన వీరభద్రుడు శంకరుని స్మరించి రథాన్ని అధిరోహించి అస్త్రాలను ధరించి సింహనాదం చేశాడు. విష్ణువు కూడా పాంచజన్యాన్ని పూరించాడు. ఆ శంఖారావాన్ని విని ఇంతకు ముందు పారిపోయిన దేవతలు కూడా తిరిగి వచ్చేశారు. దిక్పాలకులంతా వారి వారి గణాలతో మరలా తిరిగి వచ్చారు. వీరభద్రుడితో యుద్ధానికి సిద్ధమయ్యారు. రెండు గణాల మధ్య భయావహమైన ద్వంద్వ యుద్ధం జరిగింది. ఇంద్రుడు నందిని ఢీకొని 100 అంచుల కత్తితో కొట్టాడు. నంది ఇంద్రుడిని త్రిశూలంతో వక్షస్థలంపై ఒక్క పోటు పొడిచాడు. అగ్ని విష్ణుగణాలు కుబేరుడు బలశాలి అయిన కూష్మాండవతితో యుద్ధానికి దిగారు. శివగణ శ్రేష్ఠుడైన వీరేశ్వరుడు యమునితో తూముల యుద్ధాన్ని దిగాడు. చంద్రుడు నిరుతికి ఎదురు వెళ్ళి ఢీకొని అస్త్రాలతో కొట్టి హింసించి పరిహాసంగా నవ్వాడు. ముండు వరుణుడితోనూ భృంగి వాయువుతోనూ ఇలా ఉభయపక్షాల వీరులు ద్వంద్వయుద్ధం చేస్తూ ఉన్నారు. యోగిని గణసహితుడైన భైరవి నాయకుడు దేవతలందరినీ చీల్చి నెత్తిరు త్రాగుతున్నాడు. క్షేత్రపాలుడు, బుభుక్షుడు, కాళి ఇంకా కొంతమంది గణనాయకులు నిర్జారులను నిలువరించి గుండెకు గాయం పెట్టి వెచ్చని నెత్తురు త్రాగుతున్నారు. తాగి వీరనాట్యం చేస్తున్నారట. అంతహరి తన వారి దైన్యాన్ని చూసి దిగులు చెంది తేరుకొని తన చక్రాన్ని సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. దిక్కులను మండిస్తూ వస్తున్న చక్రాన్ని చూచి క్షేత్రపాలుడు అనగా వీరభద్రుడు దానికి ఎదురుగా నోరు తెరిచి చెక్కిలల్లా మింగేశాడు. మింగేసి ఆ పైన మరలా తిరిగి కక్కేశాడు. ఆ సుదర్శన చక్రం తిరిగి విష్ణువుని ఆశ్రయించింది. హరి వీరభద్రుల మధ్య యుద్ధం రోమహర్షంగా అద్భుతంగా సాగుతూ ఉన్నది. దేవదేవుడైన విష్ణువు యొక్క యోగబలంచే హరి సదృశులైన విష్ణుగణం అసంఖ్యాకంగా పుట్టి వీరభద్రుని ఎదుర్కొన్నారు. వీరభద్రుడు శివుని స్మరించి వారందరిని నిశ్శేషంగా ఒక్కసారిగా వారందరినీ భస్మం చేశాడు. చేసి త్రిశూలంతో హరివక్షస్థలంపై లీలగా పొలిచాడు. అనగా చిన్నగా ఒక్క పోటు పొడిచాడు అంతే. త్రిశూలంతో విష్ణు యొక్క వక్షస్థలంలో లీలగా చిన్నగా పొడి చేసరికి పురుషోత్తముడు వెంటనే స్పృహను కోల్పోయి నేల మీద పడిపోయాడు. అప్పుడు యజ్ఞం నుండి గొప్ప తేజస్సుద్భవించింది. విష్ణువు మళ్ళీ లేచి యుద్ధ సన్నద్ధుడయ్యాడు. అలా లేచి చక్ర ప్రయోగానికి సిద్ధపడుతూ ఉన్న హరిని చూచి చక్రాన్ని విష్ణువును కూడా స్తంభింపజేశాడు వీరభద్రుడు. పర్వతంలాగా స్తంభితుడైన విష్ణువు ఆ స్తంభన శక్తి నుండి నిర్వీర్యం చేయాలని భృగు మహర్షిని పిలిపించి ఆయన తంత్రశక్తిదే నిర్ముక్తుడు అయ్యాడు. వీరభద్రుని చేతిలో తాను పొందిన అవమానానికి సిగ్గుపడి కోపోద్ధృతుడై తన శర్గమనే ధనువును బాణాలను చేతబట్టాడు విష్ణుమూర్తి. ఇంకా బాణప్రయోగం చేయకుండానే వీరభద్రుడు 3 బాణాలతో కొట్టగా ఆ ధనస్సు 3 బొక్కలై కింద పడిపోయింది. అప్పుడు వాణి బ్రహ్మను హెచ్చరించగా వీరభద్రుడి పరాక్రమం సహింపరానిదిని గుర్తించి విష్ణువు అక్కడ నుండి అంతర్ధానమైపోయాడు. అనగా విష్ణువు యుద్ధం చేయలేక వెళ్ళిపోయాడు. విష్ణువు వెంట ఇతర దేవతలంతా వారి వారి స్థానాలను చేరుకున్నారు. అందరూ వెళ్ళిపోయారు. పితామహుడు కూడా పుత్రశోకంతో బాధపడుతూ సత్యలోకానికి వెళ్ళి తదనంతర కర్తవ్యాన్ని గురించి ఆలోచించసాగాడు. అనగా దీని తర్వాత మనం ఏమి చేయాలా అని ఆలోచిస్తూ కూర్చున్నాడు. అలా వారిద్దరూ యజ్ఞభూమిని విడిచి వెళ్ళగానే మిగిలిన దేవతలను యజ్ఞమే జీవనాధారంగా గల మునులను దేవతలను రుద్రగణాలు జయించారు. యజ్ఞపురుషుడు మహాభీతుడై భయపడుతూ మృగరూపంలో ఆకాశం వైపు పరిగెత్తుతూ ఉండగా ఆ పురుషుడిని తల నరికేశాడు వీరభద్రుడు. తన స్వామికి జరిగిన అవమానాన్ని
సతీదేవి దేహత్యాగాన్ని మాటి మాటికి గుర్తు తెచ్చుకొని మనసు దహించుకుపోగా వీరుడైన వీరభద్రుడు సక్రోధుడై ధర్మ కాశ్యాప ప్రజాపతులను బహుపుత్రుకుడైన హరినేమిని ఆంగీరసుడిని వృషాశ్వుడిని దత్తమహర్షిని పట్టుకుని శిరస్సుపై పాదంతో ఒక్క తన్ను తన్నాడు. దేవమాత అయిన సరస్వతి ముక్కుకనను కొనగోటితో చిన్నగా గిల్లాడు అంతే. పగబట్టిన త్రాజుబొమ్మ వలె కోపవిష్ఠుతుడైన వీరభద్రుడు దేవతలను మహర్షులను అనేక విధాలుగా హింసించినా కూడా శాంతించలేదు. ఇంకా ఎవరైనా ఎక్కడైనా దాగి ఉన్నారా అని వెతుకుతూ ఉన్నాడు. ఇంతలో మణిభద్రుడు భృగు మహర్షిని నేలపై పడవేసి గుండెలపై కాలు పెట్టి త్రొక్కిపెట్టి గడ్డాన్ని మీసాన్ని పీకి పక్కమడేశాడు. దక్షుడు శివుడు నిందించిన సమయంలో కళ్ళు కనబడేటట్లు నవ్విన పుషుని యొక్క దంతాలను చండు పీకివేశాడు. అలాగే కనుసైకలతో ప్రోత్సహించిన భగుని నేలపై ద్రొల్లించి నేత్రాలను పీకేశాడు నందీశ్వరుడు. ఆ యజ్ఞశాలలో ఉపవిష్టితులై ఉన్న స్వాహ స్వధ దక్షిణ అనే దేవతలను, మంత్రతంత్రాధిష్టాన దేవతలను, ఇతరులను అనేక దురావస్థలకు గురి చేశారు ఆ గణాలు. అగ్నివేదిక ఎందు ఇసుక పోశారు. అగ్నివేదికలో ఇసుక కూడా పోశారట. అక్కడ భయంచే దాక్కుని ఉన్న బ్రహ్మపుత్రుడైన దక్షుడిని రుద్రగణాలు వెతికి పట్టుకుని బలవంతంగా బయటకు లాగి వీరభద్రుని ముందు నిలబెట్టారు. వీరభద్రుడు రౌద్రంతో చెక్కిళ్ళి పట్టుకొని అతన్ని పట్టుకొని తల నరకబోగా దక్షుడిని యోగ మహిమ వల్ల అది సాధ్యం కాలేదు. ఎందుకనగా శస్త్రాస్త్రాలతో ఆ తలను నరుకుట అసంభవని గుర్తించి గుండెలపై 2 కాళ్లతో నిలబడి చేతితో తలపట్టుకొని మెల్లిపెట్టి తెంపేసి అగ్నిహోత్రంలో పడేశాడు. ఒక్కసారిగా లాగి ఆ తలని తీసుకెళ్లి అగ్నిహోత్రంలో పడేశాడు. చీకట్టలు పారద్రోణ సూర్యుని వలె శత్రు నిర్మూలనం చేసి కార్యాన్ని పూర్తి చేసుకొని స్థూలపాణి అయి పరమేశ్వరుని యందు నిలుచున్నాడు వీరభద్రుడు. మహాదేవుడు ప్రసన్నుడై వీరభద్రుని సర్వగణాధ్యక్షుని కూడా చేశాడు. అదే సమయంలో హరి ఓం తత్సతు. ఇంతటితో దక్షయజ్ఞ ధ్వంసము అనే ఘట్టం పరిసమాప్తి. రేపటి వీడియోలో క్షుభ దధీచీల వివాదము అనే ఘట్టం గురించి తెలుసుకుందాం. స్వస్తి.